నైపుణ్యాభివృద్ధి శిక్షణ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేయడంతో శిక్షణకు వచ్చిన నిరుద్యోగులు నడివీధిన పడ్డారు. తిరుపతిలో బెడ్ సైడ్ నర్సింగ్ శిక్షణ పేరుతో ప్రారంభించిన వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మూతపడిన తీరుపై ప్రత్యేక కథనం. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు కాసులు కురిపిస్తున్నాయి. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచడానికి వీలుగా శిక్షణా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. నైపుణ్య శిక్షణ ప్రొవైడర్ పేరుతో కొన్ని సంస్థలను శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఎంపిక చేస్తోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుద్యోగ యువతను ఎంపిక చేసి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడర్స్ ద్వారా శిక్షణ ఇస్తారు. చిత్తూరు జిల్లాలో 12 శిక్షణా సంస్థల ద్వారా 3200 మంది యువతీ యువకులు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. తిరుపతిలో బెడ్ సైడ్ నర్సింగ్ పై శిక్షణ ఇవ్వడానికి వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్టును ప్రొవైడర్గా ఎంపిక చేశారు. ఈ సంస్థ ద్వారా రేణిగుంట, తిరుచానూరు, తిరుపతిలో 60 మంది యువతులు నర్సింగ్ పై శిక్షణ పొందుతున్నారు. ఒక్కో నిరుద్యోగికి 10,000 రూపాయల చొప్పున పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ శిక్షణా సంస్థకు అందజేస్తుంది. శిక్షణ పూర్తయ్యాక పరీక్షలు నిర్వహించి ధృవపత్రం ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత శిక్షణా సంస్థపైనే ఉంటుంది. తిరుపతిలో నర్సింగ్ సహాయకులుగా శిక్షణ ఇవ్వాల్సిన సంస్థ కొంతకాలం పాటు తరగతులు నిర్వహించి బోర్డు తిప్పేసింది. దీంతో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మేము ఆగస్టులో జాయిన్ అయినాము. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు చేసాము. ఎగ్జామ్స్ అని ప్రాక్టికల్స్ రొయాలో చేయించారు. అన్నీ అయింది, కానీ ఇంతవరకు మాకు సర్టిఫికేట్స్ ఇలా ఎగ్జామ్స్ పెట్టలేదు. మమ్మల్ని ఇంకా అంబోనా అలాగే వదిలేశారు సార్. ఏమీ పట్టించుకోకుండా ఇంకా మేము ఎక్కడ పోయి జాబ్లో జాయిన్ అవ్వాలన్నా సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఆఫీస్ కడిపోతే ఇక్కడ మూసేస్తున్నారు సార్. ఫోన్లు చేస్తే మీకేం మా బాధ లేదు, పెడతాంలే ఎగ్జామ్ అని అంటానే ఉన్నారు సార్. 2-3 నెలలు అయిపోయింది సార్ మాకు కోర్స్ అయిపోయి కూడా, అయినా ఎగ్జామ్ పెట్టలేదు. ఎగ్జామ్ పెట్టి మాకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తే మేము ఎక్కడైనా చేరేదానికి మాకు అవకాశం ఉంటుంది సార్. అది లేకుండా మేము తిరుగుతూనే ఉన్నాం సార్. వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తమకు అన్యాయం చేసిందని అందులో పనిచేసిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్లో కంప్యూటర్ ఆపరేటర్గా 3 మంత్స్ చేశాను సార్. 3 మంత్స్ నుంచి శాలరీస్ రాలా. స్టూడెంట్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ చేపట్టలేదు. వాళ్ళు మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. మేము ఇక్కడ ఫ్యాకల్టీగా ఉన్నందువలన మాకు శాలరీస్ ఇవ్వకుండా మేము వాళ్ళకి చెప్పుకోలేక మేము 3 మంత్స్ నుంచి ఖాళీగా ఉంటున్నాం. అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఫోన్ చేస్తే సార్ శాలరీలు అంటే వేస్తాము, ఇదిగో మీకు బిల్ కాలేదు, అది కాలేదు, ఇది కాలేదు అంటా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ మెయింటైన్ చేసుకుంటే మమ్మల్ని ఇన్ఛార్జ్గా పెట్టి ఇక్కడ చేశారు. మాకు వదిలేశారు. మాకు నెల జీతాలు ఇస్తామని చెప్పారు. నెల జీతాలు ఇవ్వకుండా మేము గట్టిగా ప్రెజర్ చేసేలాగా 3 నెలలు కొట్టేపారు, మీరు బిల్లు వస్తుంది, మీరే తీసుకుందరు, మీరే చేస్తారని చెప్పి రాత్రి వచ్చి వాళ్ళు మొత్తం తీసి ఒక బోగస్ సంస్థగా మేము గుర్తించినాం. ఇప్పుడు శిక్షణ పొందిన నిరుద్యోగ యువతకు ఎలాంటి అన్యాయం జరగదని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ హామీ ఇస్తోంది. స్టూడెంట్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం రానివ్వం. మేము అదే చెప్పాము. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ట్రైనింగ్ ఇచ్చినట్టే. మేము ఇన్సెప్షన్ బిల్ కూడా ఇంతవరకు రైజ్ చేయలేదు వాళ్ళకి. అల్టిమేట్గా సఫర్ అయ్యేది స్టూడెంట్ కాబట్టి మాకు ఎటువంటి చెడ్డ పేరు మీ వల్ల రావడానికి వీల్లేదు. సో అసెస్మెంట్ డేట్ ఎప్పుడైతే వస్తుందో మేమైనా సరే మా సెంటర్ ఒకటి అలాట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసేసి సర్టిఫికేట్స్ ఇప్పించడము. వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్ కూడా డైరెక్ట్ ప్లేస్మెంట్స్ అయినా సరే మేము బోర్డ్ అని ప్లేస్మెంట్స్ అయితే వ్యాకన్సీస్ ఆ ఫీల్డ్లో ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అంతా అయిపోయాక చర్యలు చేపడతామనే కన్నా ముందుగా సంస్థలు ఎంచుకునేటప్పుడే జాగ్రత్త వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.